రైట్ ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం మోంతా తుఫాన్. ఈ తుఫాన్ కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ నష్టం చేకూరుతుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేయటం, దానికి సంబంధించి ఐఎండీ అధికారుల నుంచి పలు సూచనలు తీసుకోవటం, ఏ ప్రాంతాలు ముంపునకు గురవుతాయో కూడా ఒక నమూనాని క్రియేట్ చేసుకుని దాని ప్రకారం వారు చర్యలు చేపట్టడం కూడా మనం చూసాం. అయితే చివరి నిమిషంలో మోంతా తుఫాన్ తన దిశ మార్చుకుంది. ఇప్పటికే ఈ తుఫాన్ కారణంగా కోనసీమలో విపరీతంగా ప్రభావం చూపిస్తుంది. కోనసీమ ప్రాంతం అంతా కూడా బాగా నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. కోనసీమ ప్రాంతంలోనే తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఐఎండీ అధికారులు సూచించడం, ఇక దాని ప్రకారం ఆ కోనసీమ ప్రాంతాల్లో మొత్తం ముమ్మర చర్యలు చేపట్టడం ప్రభుత్వం కూడా మనం చూస్తున్నాం. ఏపీలో వస్తున్న మోంతా తుఫాన్ కారణంగా కోనసీమ ప్రాంతమే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందని కూడా అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అటు మోంతా తుఫాన్ దిశ మార్చుకుంది. దీనికి కారణం విండ్ షీర్ గా పేర్కొంటున్నారు అధికారులు. యాక్చువల్ గా 130 నుంచి 120 వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో అది కేవలం 70 నుంచి 80కి పడిపోయింది. సడన్ గా ఎందుకని దిశ మార్చుకోవడం జరిగింది, ఎందుకు ఈ మోంతా తీవ్రత తగ్గాల్సి వచ్చింది అంటే ఐఎండీ అధికారులు కూడా ఊహించలేకపోతున్నారు. దీనికి కారణం కీలకమైన తీవ్ర తుఫాన్ పై ప్రభావం చూపించింది ఈ విండ్ షీర్. ఈ విండ్ షీర్ కారణంగా తన శక్తిని మోంతా తుఫాన్ కోల్పోయిందని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అసలు విండ్ షీర్ అంటే ఏంటి, ఎందుకు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ విండ్ షీర్ కారణంగా తగ్గాల్సి వచ్చింది అనే డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందుబాటులో ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే తనతో మాట్లాడే ముందు ఒకసారి విండ్ షీర్ కి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. బాగా బలహీన పడింది మోంతా తుఫాన్ విండ్ షీర్ కారణంగా అని చెప్పి కూడా అధికారులు తెలియజేస్తున్నారు. దాని వల్లే తుఫాన్ తీవ్రత తగ్గి 80 కిలోమీటర్ల వేగానికే పరిమితమైంది ఈ తుఫాన్ అని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు తెలియజేస్తున్నారు. తీరాన్ని తాకే వరకు కూడా కోనసీమ ప్రాంతం మొత్తం కూడా వణికిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. మరోపక్క దీనికి సంబంధించి చర్యలు చేపట్టడం, అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం, ఎక్కడికక్కడ ముమ్మర చర్యలు చేపట్టడంతో చూస్తే తుఫాన్ తీవ్రత ఏ రేంజ్ లో ఉంటుందో అని కోనసీమ ప్రాంత ప్రజలందరూ కూడా వణికిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న మొన్న కూడా అర్ధరాత్రి 1 గంటకు నరసాపురం సమీపంలో ప్రస్తుతానికైతే తుఫాను తీరం దాటింది. ఈ తీరాన్ని దాటిన తర్వాత ప్రస్తుతానికైతే పూర్తి ప్రశాంతంగా మారింది తుఫాన్ అని చెప్పుకోవచ్చు. తుఫాన్ తీవ్రత తగ్గడానికి ప్రధాన కారణం విండ్ షీర్. అసలు ఆ విండ్ షీర్ అంటే ఏంటి, విండ్ షీర్ కి సంబంధించి ఎలా చూడొచ్చు, ఆ విండ్ షీర్ అంటే ఎందుకు తుఫాన్ తీవ్రత తగ్గాల్సి వచ్చిన అవకాశం ఏంటి విండ్ షీర్ కారణంగా డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గణేష్, మనం చూసాం తుఫాన్ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు. నిన్నటి నుంచి మనం అప్డేట్ ఇస్తూనే ఉన్నాం. తుఫాన్ అంటే అసలు ఏంటి, ఏ ప్రాంతాల నష్టానికి గురయ్యే అవకాశం ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నిన్నటి నుంచి లైవ్ లో మనం కొనసాగిస్తూనే ఉన్నాం, ప్రజలకు చూపిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ తుఫాన్ తీవ్రత విండ్ షీర్ కారణంగా బలహీనపడిందని చెప్తున్నారు అధికారులు. అసలు విండ్ షీర్ అంటే ఏంటి, దీని ప్రభావంతో ఎందుకు తుఫాన్ తన తీవ్రతను తగ్గించుకుంది అనుకోవచ్చు? ఎస్ రత్న, మనం చాలా వరకు ప్రకృతిని అంచనా వేయగలం తప్పించి దాన్ని నిరోధించలేం. ఇది పూర్తిగా మనకి ఎంత సైన్స్ అభివృద్ధి చెందినా సరే, అటు ఏ ప్రకృతిలో ఉండే వైపరీత్యాలైనా సరే దాన్ని పూర్తిగా అంచనా వేయడం తప్పించి దాన్ని ఎక్కడ కూడా నిరోధించే పరిస్థితి అనేది మనకి కనిపించదు. ఇందులో భాగంగానే మోంతా అనేది తుఫాన్కి దాదాపు 2-3 రోజులుగా మనకి భయపెడుతూ ఉంది. అది నిన్న తీరం దాటింది. తీరం దాటిన తర్వాత ఎంత ప్రభావం ఉంటుందో దాదాపుగా 100 నుంచి 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అనేక ప్రాంతాలు దాన్ని ముంచెత్తిపోతాయి. దాని ప్రాణ నష్టం జరగబోతుంది, లేకపోతే ఆస్తి నష్టం జరగబోతుంది, పంట నష్టం జరగబోతుందని అనుకున్నాం. కానీ ఒక్కసారిగా దీనికి సంబంధించి ఎలాంటి ప్రభావం అనేది చాలా వరకు అది ఊహించినంతగా లేదు. ఎందుకంటే దాదాపుగా మోంతా సంబంధించిన ఏదైతే ఐవాల్ ఉందో దాదాపు 200 కిలోమీటర్ల వ్యాసార్థం ఉంది. కాబట్టి అతిపెద్ద తుఫానుగా దీన్ని గుర్తించారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా దాదాపు 3 రోజులుగా సహాయ చర్యలు ఏ విధంగా చేపట్టాలి, దాన్ని ఎక్కడెక్కడైతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, రెవెన్యూ పోలీసు యంత్రాంగాలను తీసుకొని చాలా వరకు అప్రమత్తంగా ఉంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు దీనిపైన ఒక మానిటరింగ్ నిర్వహించారు. దానిపైన అనేక సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా డిజాస్టర్ మేనేజ్మెంటు, పోలీస్ అండ్ రెవెన్యూ వీటిని సమన్వయంతో నిజంగా మోంతా అనేది ఒక విధ్వంసాన్ని సృష్టిస్తే ఏం చేయాలనేది ఒక అంచనా వేశారు. కానీ ఒక అదృష్టవశాత్తు అది పూర్తిగా ఏదైతే ఐఎండీ ఇచ్చిన రూట్ మ్యాప్ ఉందో దాన్ని కొంచెం డీవియేట్ చేస్తూనే వేరేగా వెళ్ళింది. అంతర్జాతీయ సంస్థలు అనేవి చెప్పిన రూట్లోంచి వెళ్ళగలిగింది. వెళ్ళిన తర్వాత ఈ విధ్వంసం అనేది చాలా స్వల్పంగా, అంటే కేవలం దాదాపు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఇంతకీ ప్రకృతి ఈ విధంగా క్షమించడానికి ప్రధాన కారణం ఏంటంటే అది విండ్ షీర్. ఈ మాట చాలా వరకు శాస్త్రవేత్తలుగా ఉన్న వాళ్ళకి, వాతావరణ పరిశోధకులకి
కొత్త కాదు, కానీ సాధారణ ప్రజలకు మాత్రం విండ్షీర్ ఇప్పుడు కొత్తగా మనకి పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం ఏదైతే మనకి మోంతా తుఫాన్ ఉందో, మోంతా తుఫాన్కు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే బలహీనపడిన తర్వాత కూడా ఈ శాటిలైట్ పిక్చర్స్లో మనకి పూర్తిగా అది కనిపిస్తుంది. మోంతా అంటే ఇటు ఏదైతే బంగాళాఖాతం ఉందో, బే ఆఫ్ బెంగాల్ ఉందో, బెంగాల్ నుంచి వచ్చిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇది సాధారణంగా విశాఖపట్నం కిందిన ఉండే ప్రాంతంలోన, అంటే అటు కాకినాడ కావచ్చు లేకపోతే యానం కావచ్చు, ఇక్కడ నుంచి తీరం దాటబోతుంది అనేది ముందుగా ఐఎండీ భారత వాతావరణ పరిశోధన కేంద్రం అనేది నిర్దిష్టమైన ఒక రూట్ మ్యాప్ ఇచ్చింది. అందులో విండ్ మ్యాపింగ్లోన సంబంధించి పూర్తిగా చెప్పింది. అయితే అంతర్జాతీయ సంస్థలు దాదాపు 4-5 అంతర్జాతీయ సంస్థలు అది కాదు, కోనసీమ ఏదైతే అమలాపురం అంతర్వేది ప్రాంతం మీదుగా ఏదైతే ఉందో దానిపైన అక్కడ తాకబోతుంది అనేది తుఫానుకు సంబంధించిన మోంతాకు సంబంధించిన అనేక గ్రాఫిక్స్ పిక్చర్స్ కావచ్చు లేదా అంచనాలు కావచ్చు వేశారు. మరోవైపు పూర్తిగా అది తాకడమే కాదు, దాన్ని క్రాస్ చేయడం కూడా నరసాపురం దగ్గర క్రాస్ చేసింది. అయితే ఐఎండీ చెప్పిన అంచనాల ప్రకారం అక్కడ కాలేదు, కానీ కాకినాడ దగ్గర తీరం దాటుతుందన్నారు, కానీ అది నరసాపురం దగ్గర దాటింది. ఇన్నిటి మధ్య కూడా ఏ మాత్రం చిన్న స్వల్పంగా, అంటే గతంలో ఉండే మనకి అనేక తుఫాన్లు కావచ్చు ఉప్పెన్లు కావచ్చు తీసుకుంటే మనకి దివిసీమ దగ్గర నుంచి కోనసీమ తుఫాన్ వరకు, తర్వాత హుదూద్ తుఫాన్ వరకు చూసుకుంటే చాలా నష్టాన్ని మనం చవి చూసాం. అంతకుముందు 2 దివిసీమ కావచ్చు లేకపోతే కోనసీమ తుఫాన్ కావచ్చు, వందల సంఖ్యలో మనం ప్రాణ నష్టాన్ని చూసాం. మరి ఏదైతే ఇప్పుడు మోంతా ఉందో, మోంతా తుఫాను కూడా ఇలాంటి ప్రళయాన్ని తీసుకొస్తుందని ఒక భయాన్ని వ్యక్తం చేశాం. కానీ ఎందుకు దీనికి రాలేదంటే ఖచ్చితంగా విండ్షీర్ అనేది మనకి ప్రత్యేకంగా ఒక పదం వినిపిస్తుంది. ఇంతకీ విండ్షీర్ అంటే ఏమిటి అంటే, సాధారణంగానే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల్లోన ఈ తుఫాన్లనే వెళ్తున్నప్పుడు అదే ప్రకృతిలో భూమికి సమాంతరంగా ఉండే కొన్ని గాలులు ఆ వెళ్తున్న గాలుని కట్ చేసి దాని దారి మళ్లించడం అనేది మనం సాధారణ భాషలో, ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి అవకాశం ఉంది. ఇంతకీ ఈ విండ్షీర్ అనేది ఎలా ఉండబోతుంది, ఒకసారి మనకి గ్రాఫిక్స్ పిక్చర్స్ కొన్ని ఉన్నాయి, వాటి ద్వారా చూసి మనం కొంత దానికి ఐడియాకి వస్తే నిజంగా విండ్షీర్ ఏ విధంగా కట్ చేసింది, ఏ విధంగా వెళ్ళింది అనేది మనం చెప్పడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. ఒకసారి మనం దీనికి సంబంధించిన గ్రాఫిక్స్ మన దగ్గర పిక్చర్స్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇది సముద్రం నుంచి వస్తున్న తుఫాన్లు కావచ్చు, లేదా హరికేన్లు కావచ్చు, లేకపోతే మిగతా ఏదైనా ఉపద్రవాలు కావచ్చు. ఇవి పైకి వచ్చిన తర్వాత భూమి ఉపరితలాన్ని తాకి అవి పెద్ద పెద్ద తుఫాన్లుగానే మారుతాయి, ఒక విధ్వంసాన్ని సృష్టిస్తాయి. కానీ వీటిని భూమిపై ఉండే సమాంతరంగా ఉండే గాలులు, ఎందుకంటే అప్పటికే సముద్రం పైనుంచి వచ్చే ఈ తుఫాన్లు లాంటివి భూమిపై ఉండే గాలుల్ని వాటిని పక్కకు దోసి ఇవి ప్రయాణం చేస్తాయి. ఆ దారి వెంబటి కూడా అంటే దాదాపుగా మనకు ఉండే తుఫాన్లోన మోంతాని తీసుకుంటే, మోంతా దాదాపు 200 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉంది. కాబట్టి ఈ 200 పరిధిలో కూడా అది తిరుగుతూ అక్కడంతా విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. సాధారణంగా మనకి చూస్తున్నప్పుడు ఇది ఒక విస్ఫోటన దాదాపు 100 నుంచి 120-130 వరకు వెళ్ళినుంది. కోనసీమ లాంటి తుఫాన్లో 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం దీన్ని తీసుకుంటే ఇది మనకు కనిపిస్తున్న పిక్చర్లోన టోటల్గా ఇది మన సముద్రం నుంచి వచ్చిన ఏదైతే మోంతా లాంటి తుఫాన్ అనుకుంటే, భూమికి వెర్టికల్గా అంటే ఈ గాలులు అంటే భూమికి సమాంతరంగా వెర్టికల్గా వస్తున్న గాలులు కూడా ఉంటాయి. ఈ గాలులు అనేవి దీన్ని ఒక క్రాస్ చేసి వెళ్ళడాన్ని మనం విండ్షీర్ అంటాం. అంటే ఏదైతే సముద్రం నుంచి వచ్చి ప్రయాణం చేస్తున్న తుఫాన్ లాంటి గాలులు ఏవైతే ఉన్నాయో దానికి భూమికి సమాంతరంగా వెళ్తున్న గాలు దాన్ని క్రాస్ చేయడాన్ని మనం విండ్షీర్గా చెప్తాం. ఇంతకీ విండ్షీర్ ప్రయాణం ఎలా ఉంటుందో ఇంకొక మనకి పిక్చర్లోనూ పూర్తిగా దాన్ని క్లారిఫైగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇందులో మనం చూస్తుంటే ఇక్కడ విండ్షీర్కి సంబంధించిన ఒక మనకి ఇది కనిపిస్తోంది. అంటే టోటల్గా మనం ఇది ఏదైతే ఇక్కడ మోంతా లాంటి తుఫాన్ అనుకుందాం, జస్ట్ ఇది మోంతా లాంటి తుఫాన్. ఇది సముద్రం నుంచి నీటి ఆవిరి వచ్చి అనేక తుఫాన్లు, చిన్న చిన్న తుఫాన్లు మనకి మోంతా తుఫాన్గా వచ్చిన తర్వాత దీని డైరెక్షన్ అంతా పైకి అంటే ఆకాశం వైపు ఇలా ఉండే అవకాశం ఉంది. అంటే జస్ట్ లైక్ మనం దీన్ని ఒక్కసారి మనం చూస్తే అంటే ఇది అంతా ఈ గాలులన్నీ కూడా ఇలాగ పైకి డైరెక్షన్లోన ఇవి వచ్చి టోటల్గా ఇక్కడ మేఘాల రూపంలో మనకి ఇలా రావడంతో పాటు అతిపెద్ద గాలులుగా ఇవన్నీ వచ్చి ఇవి వర్షాల రూపంలో మనకి కిందికి వచ్చే అవకాశం ఉంటుంది భూమికి ఉపరితలం తాకిన తర్వాత. కానీ వీటిని ఇప్పుడు ఈ విండ్షీర్స్ ఏదైతే భూమికి సమాంతరంగా ఉండే గాలులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం అంతకుముందు చెప్పుకున్నట్టు ఈ గాలులు ఇవి భూమికి సమాంతరంగా వెర్టికల్గా వెళ్తున్న గాలులు ఏవైతే ఉన్నాయో ఈ డైరెక్షన్లోన కొన్ని గాలులు వస్తాయి, కొన్ని గాలులు ఇలాగ పైకి వెర్టికల్గా అంటే కొంచెం ఈ డైరెక్షన్లో కూడా కొన్ని గాలులు వెళ్తుంటాయి. ఇలాంటి గాలులు ప్రధానంగా మనకి
ఇక్కడ ఇటువంటి తుఫాన్లకు సంబంధించి కానీ లేకపోతే అతిపెద్ద మనకు కనిపిస్తున్న మోంతా లాంటి తుఫాన్లు కానీ బ్రేక్ చేసే అవకాశం ఉంటుందని ఇప్పటివరకు మనకి థియరిటికల్గానే తెలుసుకున్నాం. కానీ ప్రాక్టికల్గా మనకి మోంతాలో ఇది సాధ్యమైంది. ఏదైతే మనకి ఇది అనుకున్నది మనకి మోంతా లాంటి తుఫాన్ అయితే ఈ తుఫాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఈ విండ్స్, ఈ గాలులు ఏవైతే ఉన్నాయో సమాంతరంగా ఉండే విండ్స్ పూర్తిగా దీన్ని కట్ చేసాయి. ఏదైతే ఎప్పుడు కూడా తుఫాను ఈ డైరెక్షన్లోన పైకి వెళ్తూ ఉంటుంది. దీన్ని ఒక్కసారిగా ఈ బలమైన గాలులు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ డైరెక్షన్లో రావడం వల్ల ఒక్కసారిగా మొత్తం టోటల్గా ఈ పిక్చర్ని ఇలా మార్చేసే పరిస్థితి అయితే వచ్చింది. మనం చూడొచ్చు దీన్ని ఒక్కసారిగా ఇంత బలమైన గాలులు ఈ రేఖను ఢీకొంటే ఇటువైపుగా మొత్తం టోటల్ ఒకవైపుగా రావడంతో ఏదైతే దాని ప్రధాన ప్రవాహం ఉందంటే యానం దగ్గర నుంచి కాకినాడ కావచ్చు, అంతర్వేది నుంచి లేకపోతే నర్సపూర్ కావచ్చు, అటువైపు నుంచి పైకి విశాఖపట్నానికి వెళ్ళాల్సిన ఏదైతే దాని సిస్టమ్ ఉందో మనకి మోంతా అతిపెద్ద తుఫాన్ది ఒక్కసారిగా దాని డైరెక్షన్ మారిపోయిన పరిస్థితి కనిపించింది. దీనివల్ల ఇప్పటివరకు ఉన్నది మనకి ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోయి అంటే దాని డైరెక్షన్ పూర్తిగా మారిపోయిన పరిస్థితి కనిపించింది. దీనికి ఏ విధంగా మారింది అనేది ఒకసారి మనం టోటల్గా పిక్చర్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోవైపు తెలంగాణలో ఎక్కడ రావాల్సిన తుఫాను ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ వర్షాలు కురుస్తున్నాయనేది ఇప్పుడు కీలకాంశంగా ఉంది. ఒక్కసారిగా అంటే 110-120 కిలోమీటర్ల వేగంతో రావాల్సిన గాలులు అనేక దాని ప్రవాహంలో విధ్వంసాన్ని సృష్టించాల్సింది ఒక్కసారిగా బలహీనపడి తన ఉండాల్సిన దారిలో కాకుండా మిగతా చోట వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఎందుకు వచ్చింది అంటే ఉన్న చోట కాకుండా బలహీనపడడంతో పాటు వర్షాలు ఎక్కడ కురుస్తున్నాయి అనేది ఒక్కసారి మనం క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం టోటల్గా చూసుకున్నప్పుడు ఇక్కడ మనం ఒక్కసారి ఈ మ్యాపింగ్ చూద్దాం. అంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన క్లియర్ కట్ మ్యాపింగ్ అంటే ఏదైతే మనకి మోంతా తుఫాను ఎలా ప్రయాణం చేసింది, ఎక్కడికి వెళ్ళాలని ఐఎండీ చెప్పింది, ఎక్కడి నుంచి వస్తుందని చెప్పింది, అంతర్జాతీయ సంస్థలు ఏ విధంగా చెప్పినాయి, దాని డైరెక్షన్ ఏంటి అంటే మనకి ఏదైతే ఉందో తాకడం తర్వాత దాన్ని క్రాస్ చేయడం ఈ రెండు కూడా ఎక్కడ జరిగింది, ఎలా వెళ్ళాల్సిన రూటు ఇప్పుడు ఎక్కడికి మారింది అది ప్రధానంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఏదైతే విండ్ షీర్ ఏదైతే ఉందో విండ్ షీర్ ఏ విధంగా ఒక విధంగా ఈ ప్రకృతిని బ్రేక్ చేసి అది చాలా వరకు మిగతా చోట్లకు వెళ్ళినా దాని డెన్సిటీని తగ్గించింది, దాన్ని ఏదైతే ఉందో సాంద్రతను తగ్గించింది, మిగతా చోట్లకి అంటే పడాల్సిన చోట కాకుండా మిగతా చోట్ల వర్షాలు పడేలా చేసింది. ఎలా చేసిందో ఒకసారి చూద్దాం మనం. అంటే టోటల్గా మనం చూసుకుంటే ఇప్పుడు మనకి యానం కాకినాడ మీదుగా ఇప్పుడు ఏదైతే మనకి మోంతా తుఫాను వెళుతుందనేది ఫస్ట్ మనకి ఐఎండీ భారత వాతావరణ పరిశోధన సంస్థ ఖచ్చితంగా చెప్పింది. అంటే ఈ డైరెక్షన్లో మనకి మోంతా వెళ్తుందనేది తుఫాను. అంటే ఈ తుఫాను దాన్ని కాకుండా ఎక్కడైతే మిగతా వాతావరణ సంస్థలు అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అనేక సంస్థలు ఉంటాయి ప్రైవేటు పరంగా పనిచేస్తున్నవి. వీటిలో ప్రధానమైన కీలకమైన సంస్థలే కాదు ప్రపంచ వాతావరణ సంస్థ అన్ని జరుగుతున్న తుఫాన్లు కూడా ప్రపంచ వాతావరణ సంస్థ అధ్యయనం చేస్తుంది, దాన్ని పరిశోధిస్తుంది, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. అలాంటి సంస్థలు ఖచ్చితంగా ఇక్కడ అమలాపురంకి దగ్గరలో అంటే కోనసీమ దగ్గరలో అంటే ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ బ్లూ మార్క్ ఉండేది గోదావరి పరివాహక ప్రాంతం. ఇక్కడ అంతర్వేది ఉంది. అంతర్వేది ఇది అంటే ఈ అంతర్వేదికి పైన ఈ పై పాయింట్లోన మనకి నర్సాపూర్ ఉంది. ఈ రెండు కూడా 2 జిల్లాలు. నర్సాపురం ఇది తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి వస్తుంది, ఇది వెస్ట్ గోదావరి జిల్లా. ఈ 2 ప్రాంతాలకి కూడా ఒక్కసారిగా ఈ డైరెక్షన్ అంతర్జాతీయ సంస్థలు చెప్పింది అంతర్వేది మీదుగా అమలాపురం మీదుగా ఇటు అలా పైకి ప్రయాణం చేస్తుంది అనేది ఇచ్చిన డైరెక్షను. అంటే ఇది మోంతా తుఫాను ఏదైతే ఉందో దాని డైరెక్షన్ని అంతర్జాతీయ సంస్థలు అనేవి మనకి పేర్కొన్నాయి. అంటే ఇది చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఈ డైరెక్షన్ ఇలా ఎల్లుంటే వాళ్ళు చెప్పినట్టు అటు కోనసీమ కావచ్చు లేకపోతే నర్సపూర్ కావచ్చు, ఎందుకంటే నర్సపూర్లోన పూర్తిగా క్రాస్ అయింది వెస్ట్ గోదావరిలోన. అమలాపురం వైపు లేదు ఐఎండీ చెప్పినట్టు యానం కాకినాడ నుంచి ఉంటే ఆ పై ప్రాంతాల అటు విశాఖపట్నం వరకు కూడా చాలా అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, తుని ఈ ప్రాంతాల్లో చోడవరం దగ్గర నుంచి ఇవన్నీ కూడా భారీ వర్షాలు మనకి కురిసి ఉండేవి. కానీ ఇలా కాకుండా దీని డైరెక్షన్ పూర్తిగా ఇప్పుడు ఎవ్వరూ ఊహించిన స్థాయిలోకి వెళ్ళిపోయింది. దానికి ప్రధాన కారణం విండ్షీర్. ఇంతకీ విండ్షీర్ ఏం చేసింది? మనం ముందుగా చెప్పుకున్నట్లు వెళుతున్న ఏదైతే ఉందో దాన్ని మోంతా తుఫాన్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారిగా
దాన్ని క్రాస్ చేసింది, వెళుతున్న దాన్ని బ్రేక్ చేసింది. ఎందుకంటే అప్పటికే 80 కిలోమీటర్ల వేగానికి తగ్గిన మోంతా తుఫాన్ ఏదైతే ఉందో దాన్ని భూమికి సమాంతరంగా వెళ్తున్న గాలులు ఒక్కసారిగా కట్ చేయడంతో ఈ వెళ్తున్న తుఫాన్ని ఒక్కసారిగా ఈ గాలులు మనం భూమికి సమాంతరంగా వస్తున్న గాలులు ఇంతకుముందు అనుకున్నట్టు ఈ గాలులు ఒక్కసారిగా బ్రేక్ చేసి దీని డైరెక్షన్నే మార్చేసాయి. పూర్తిగా వెళ్తుందని ఇక్కడ సముద్రం నుంచి వచ్చిన దాన్ని ఇలా బ్రేక్ చేయడంతో మొత్తం టోటల్గా ఈ విధంగా బ్రేక్ చేయగలిగింది. అంటే తుఫాను నడకనే పూర్తిగా ఈ విధంగా బ్రేక్ అయింది. చాలా చోట్లకి ఈ విధంగా మొత్తం ఇలా ఖమ్మం మీదుగా. ఇప్పుడు ఈ వెళ్తున్న గాళ్ళు ఎప్పుడైతే అయినాయో ఒకటి హైదరాబాద్ వైపు, ఎందుకంటే ఒక్కసారి ఉన్న అంత తీవ్రత ఉన్న తుఫాను విడిపోవడంతో మరోవైపు ఖమ్మం వైపు, తర్వాత అమరావతి వైపు, తర్వాత ఇక్కడ చీరాల, ఒంగోలు వీటన్నింటిపైన ఒక్కసారిగా వెళ్ళడంతో ఇక్కడ ఈ ప్రాంతాల్లో మనం ఏదైతే చూస్తున్నామో ఈ ప్రాంతాల్లోన ఇక్కడ ఈ మేఘాలు అనేవి ఏదైతే ఈ తుఫాను వల్ల వచ్చిన మేఘాలన్నీ కూడా ఇక్కడ డిపాజిట్ కావడం జరిగింది. టోటల్గా ఇక్కడ గుంటూరు కావచ్చు, అమరావతి కావచ్చు, హైదరాబాద్ ప్రాంతం కావచ్చు, ఇక్కడ వీటన్నిటి కూడా ఇక్కడ ఈ తుఫాను ఏదైతే ఉందో ఈ వర్షాలు ఖమ్మం ఇలాంటి ప్రాంతాల్లో డిపాజిట్ కావడంతో ఇప్పుడు వర్షాలు అనేవి ఇక్కడ కురుస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు ప్రధానంగా ఎక్కువ అంటే మొత్తం ఒక్కసారిగా డైరెక్షన్ ఇలా పూర్తిగా వంగిపోవడంతో ఒంగోలు ప్రాంతంలోన పూర్తిగా ఇన్ని మేఘాలు అనేవి ఇక్కడ వచ్చినాయి. పూర్తిగా అంటే ఈ నల్లమలకు సంబంధించిన ఈ ప్రాంతంలో వర్షాలు అనేవి తీవ్ర స్థాయిలో పడుతున్నాయి. ఎంత అంటే మనం ఊహించలేనంత. ఒంగోలు కావచ్చు, నెల్లూరు కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, దీనిలోన ఒక్కసారిగా 13 సెంటీమీటర్ల నుంచి 21-22 సెంటీమీటర్ల వర్షపాతాలు మనకి పడుతున్నాయి. అంటే ఇది మనం కొలమానంలో చెప్పాలంటే హైదరాబాద్ నగరం మునిగిపోవడానికి చాలా వరకు మనం చూస్తుంటాం. అనేక ప్రాంతాలు లకిడికా పూల్ స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది. ఇలా అవ్వడానికి 7 సెంటీమీటర్ల వర్షపాతం చాలు. అంటే ఒక్కసారిగా కురిసే 6 దగ్గర నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం వస్తే హైదరాబాద్ నగరం చాలా వరకు మునిగిపోతుంది. అలాంటిది 6 సెంటీమీటర్ల కంటే 13 సెంటీమీటర్ల నుంచి 21-22 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందంటే ఏ స్థాయిలో ఈ వర్షం పడుతుందని ఊహించాలి. వీటన్నిటి కూడా విండ్షీర్ ఒక్కసారిగా ఉండే తుఫాన్ని మోంతా తుఫాను పూర్తిగా మార్చేసి దాని దిశను మార్చింది, దాని డెన్సిటీని పూర్తిగా తగ్గించగలిగింది. ఇలాగా అనేక రూపాల్లో ఇక్కడ ఏదైతే ఉందో దీనంతా చేసింది. కాబట్టి విండ్షీర్ అనేది ఇప్పుడు ప్రత్యేకంగా ఒక చర్చకి దారితీస్తుంది. వాతావరణ శాఖ దీనిపైనే నిజంగానే ఐఎండీ కూడా ఇది మోంతా అనేది ఆ స్థాయిలో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో కానీ అనుకున్న దిశలో కానీ రీచ్ అయ్యి ఉంటే అనేక ప్రాంతాలు చిన్నాభిన్నం అయిపోయి ఉండేవి. ఉప్పెన లాంటివి కూడా సంభవించే అవకాశం ఉండేది, ఎందుకంటే అంత పెద్ద తీవ్ర తుఫాను కాబట్టి. కానీ ఎప్పుడైతే విండ్షీర్ దాన్ని వెళుతున్న తుఫాన్ని ఒకసారిగా కట్ చేసిందో ఇది ప్రకృతిలో జరిగే మార్పు తప్పించి మానవులు ఎటువంటి చేయలేనిది. ఇలాంటివి అప్పుడప్పుడు సంభవిస్తుంటాయి. ఎందుకంటే అది నిజంగానే ఈరోజు మాట్లాడుకోవాల్సింది విండ్షీర్ అనేది చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించిందని చెప్పాలి. ఎందుకంటే ఐఎండీ ఇచ్చిన లెక్కల ప్రకారం అటు యానంలోనో కాకినాడలోనో వెళ్లాల్సిన ఏదైతే ఉందో ఈ 2 చోట్లకి కాకుండా మిగతా చోట్ల నుంచి నర్సపూర్ అంతర్వేదిలోంచి ఆ ప్రవాహం వెళ్ళింది. అది కానీ అంచనాలకి భిన్నంగా వెళ్ళుంటే నిజంగా పెద్ద విపత్తు జరిగి ఉంటే పూర్తిగా ఎక్కడైతే ఈ కాకినాడ యానం అనుకుని ఏర్పాట్లను ఇక్కడ చేసి ఉంటే ఎక్కడైతే అమలాపురం అంతర్వేది ఉందో ఆ ప్రాంతాలు పూర్తిగా నష్టపోయి ఉండేవి. కానీ నిజంగా ఆ అంచనాల్ని తలకిందులు చేస్తూ మనకి మోంతా ఇంత బలహీనపడడానికి విండ్షీర్ ప్రధాన కారణమైంది. ఇప్పటివరకు విండ్షీర్ కోసం చాలామంది సైంటిస్టులకి మిగతా మేధావులు తెలియడం తప్పించి విండ్షీర్ అనేది ప్రధానంగా ఇప్పుడు సాధారణ ప్రజలు అందరూ తెలుసుకోగలుగుతున్నారు. ఎందుకు ఈ విండ్షీర్ వస్తుంది, ఇది ఎంత ఉపయోగంగా ఉంటుందా అనేది ఒక చర్చ జరుగుతుంది. సాధారణంగా మనకు అనేక చోట్ల అంటే విమాన ప్రయాణాలు ఉండేవారికి చాలా వరకు కొంత ఐడియా ఉంటుంది. ఎందుకంటే విండ్షీర్ అనేది ఆ పైలట్లకి చాలా వరకు ఆటంకం కలిగిస్తుంటుంది. వాళ్ళు అనుకున్న డైరెక్షన్లోకి ఫ్లైట్ దిగేటప్పుడు విండ్షీర్ ఎదురైతే కొంత మనకి టర్బైన్స్ వచ్చే అవకాశం ఉంది. దాని ల్యాండింగ్ కానీ ఇటువంటి అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది చిన్న ప్రాబ్లం. కానీ ఇంత పెద్ద మోంతా లాంటి తుఫాన్ని కానీ అది బ్రేక్ చేసిందంటే నిజంగా విండ్షీర్ కోసం ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మానవాళికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పెద్ద విపత్తు నుంచి తప్పించిన ఒక హీరోగా మనకి విండ్షీర్ కనిపిస్తోంది.
రైట్ గణేష్, మనం చూస్తే విండ్షీర్ ప్రభావంతో తుఫాన్ తీవ్రత తగ్గిందని మనకు అర్థమవుతుంది. అనేక ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురైన నేపథ్యంలో ఇప్పుడు ఈ విండ్షీర్ కాస్త ఉపశమనం కల్పించిందని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్న ప్రజలకు కానీ, లేదంటే ప్రభుత్వానికి అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక చర్యలు కూడా చేపట్టింది ప్రభుత్వం. సో ఫైనల్ గా చూస్తే తుఫాను తీవ్రత పూర్తిగా తగ్గినట్లు తెలుస్తుంది. ఇంకా ఏదైనా ఎన్ని రోజులు అంటే వర్షం ఏమైనా వర్షపాతం ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందా, లేదంటే పూర్తిగా దీని ప్రభావం తగ్గిపోయింది, సో ఎటువంటి భయం చెందాల్సిన అవసరం లేదనుకోవచ్చు అంటారు? ఎప్పుడు అలా ఉండదు. ఎందుకంటే చాలా వరకు తుఫాన్లు వచ్చే ముందు తుఫాన్లు అనేవి వస్తూ ఉంటాయి వెళ్తుంటాయి, కానీ తుఫాను వచ్చే ముందు తర్వాత వెళ్ళిన తర్వాత కూడా వర్షాలు అనేది కామన్గా ఉంటాయి. ఎందుకంటే ఆ ఉపరితల ఆవర్తనంలో కావచ్చు, లేకపోతే మిగతా ఉండే ఆ హీటు ఏదైతే గాలి వాతావరణం కావచ్చు, వీటన్నిటిని చూసుకున్న తర్వాత తుఫాను వచ్చే ముందు కూడా వాతావరణంలో మార్పులు కనిపిస్తాయి. తుఫాను తీరం తాకడం, తీరాన్ని క్రాస్ చేయడం, అంటే దాన్ని దాటి వెళ్ళడం, ఇవన్నీ కూడా వీటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా మనకి ఒక గాలులు కావచ్చు, ప్రత్యేకంగా పెద్ద పెద్ద వర్షాలు కావచ్చు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటు తుఫాను వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు ఏదైతే మనకి మోంతా తుఫాను వెళ్ళిపోయిన తర్వాత, మోంతా తుఫాను వెళ్ళిన తర్వాత కూడా మనకి ప్రత్యేకంగా ఇంత పెద్ద వర్షాలు పడుతున్నాయంటే ఖచ్చితంగా తుఫాను ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇది దాన్ని అంచనా వేస్తుంటారు. ఎంతసేపు ఉంది అంటే ఇన్ని మేఘాలు దట్టంగా ఉన్నాయి, ఇన్ని మేఘాలు ఏర్పడ్డాయి, ఎంతవరకు విస్తీర్ణంలో ఉంది అనేది చూస్తుంటారు. ఇది కాకుండా కొన్ని సందర్భాల్లో ఇలాంటి తుఫాన్లు మళ్ళీ తిరిగి యూటర్న్ చేసుకుని సముద్రంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి చాలా వరకు. అలా యూటర్న్ చేసుకున్న సందర్భాల్లో ఉన్న చాలా వరకు అతిపెద్ద విపత్తుగా జరిగిన దాఖలాలు ఉన్నాయి. కాకపోతే అది బలహీనపడకుండా ఉండాలి. ఇప్పుడు మనం ఏదైతే మనం ప్రధానంగా చర్చించుకుంటున్న విండ్షీర్స్ ఉన్నాయో, మోంతా బలహీనపడడం వల్ల అవి క్రాస్ చేయగలిగాయి కాబట్టి అవి వెళ్తున్న రూట్లోన ఖచ్చితంగా బలహీనపడింది. ఇప్పుడు అటు హైదరాబాద్ మీద నుంచి అటు మిగతా అనేక ఒంగోలు దగ్గరికి అన్నిటికీ ఒక వెళ్ళిపోవడం వల్ల పూర్తిగా బలహీనపడింది. దీనివల్ల ఒకటి అంటే ఈరోజు రేపు వర్షాలు ఉంటాయనేది దాదాపు 48 గంటల పాటు వాతావరణ శాఖ ఒక ఫోర్కాస్ట్ అయితే ఇచ్చింది. దీని ప్రకారం చాలా చోట్ల, అంటే అన్ని చోట్ల కాకుండా ముందుగా అనుకున్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం వరకు ఉండే వాతావరణం పూర్తిగా మార్పు చెందుతుంది అనుకున్నారు. కానీ దీన్ని బట్టి చూస్తే మనకి కేవలం అది విండ్షీర్ కట్ చేసిన ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో, మనకి హైదరాబాద్ లాంటి చోట కూడా వర్షాలు పడుతున్నాయి, ఒంగోలు, నెల్లూరు, ప్రకాశం లాంటి పడుతున్నాయి. ప్రధానంగా ఇలాంటి పెద్దవి వచ్చినప్పుడు హైదరాబాద్లో సాధారణంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్తో పాటు అటు మనకి అరేబియా సముద్రం కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండు గాలులు క్రాస్ అయ్యే చోట ఖచ్చితంగా హైదరాబాద్లో ఇలాంటి వచ్చినప్పుడు పెద్దగా తుఫాన్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకని ఈ ఉన్న 24 గంటలు 48 గంటల పాటు ఒక ఫోర్కాస్ట్ అయితే ఇచ్చారు. కాబట్టి దీని తర్వాత మరింత ప్రమాదం ఉండే అవకాశం లేదని వాతావరణ శాఖ చెప్తోంది. ప్రభావం తగ్గింది ఇప్పుడు విండ్షీర్ కారణంగా అని చెప్పి కూడా మనం ఇప్పుడే మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మనం చూసాం. నిన్నటి నుంచి తుఫాన్ తీవ్రత కారణంగా ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా, అలాగే కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా కూడా ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏపీ వ్యాప్తంగా ఏ విధంగా చర్యలు తీసుకుందో కూడా మనం చూసాం. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో భారీగా నష్టం చేకూరుతుంది, దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి కూడా అక్కడున్న ప్రజలందరూ ప్రభుత్వం కూడా అంచనా వేసింది. ఐఎండీ అధికారులు కూడా అదేవిధంగా హెచ్చరికలు జారీ చేశారు. అయితే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ప్రస్తుతానికి తగ్గిందని చెప్పుకోవచ్చు. దానికి ప్రధాన కారణం విండ్షీర్ గా కూడా మనం చూసాం. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయడం విండ్షీర్ అంటే ఏంటి, దీని తీవ్రత అంటే తుఫాన్ తీవ్రత ఎందుకు ఏ విధంగా తగ్గుతుంది అనే డీటెయిల్స్ ని కూడా మనం ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయడం గణేష్ చూసాము. విండ్షీర్ అంటే ఏంటనేది యాక్చువల్గా అయితే 130-120 వేగంతో వెళ్లాల్సిన ఈ తుఫాన్ తీవ్రత కేవలం 80 కిలోమీటర్లకే అది పడిపోవడం కూడా జరిగింది. సో దీనివల్ల తుఫాన్ తీవ్రత తగ్గింది. సో నష్టం చేకూరే అవకాశం కూడా తక్కువగా ఉందని చెప్పి కూడా అధికారులు తెలియజేస్తున్నారు. అయినా కూడా మరో 3-4 రోజులైతే వర్ష తీవ్రత అనేది ఉంటుంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు తెలియజేస్తున్నారు.